జూన్ 2వ తేదీ నుంచి ఉత్తరప్రదేశ్ మధురలో మొదలైన యమునా పుష్కరాలలో అన్నదాన సేవకు మదనపల్లి నుంచి తరలివెళ్లిన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్ మునిగోపాలకృష్ణ, వారి సతీమణి, లైఫ్ టైం ప్రివిలేజ్ కమిటీ మెంబర్ మరియు రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీమతి ధనలక్ష్మిలు చారిత్రాత్మక మరియు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలతో పాటు సందర్శనాత్మక పర్యాటక ప్రదేశాలను సందర్శించి ఆయా ప్రదేశాలలో తిరుగుతూ ఆస్వాదించారు. ఇందులో ముఖ్యంగా మధుర, బృందావన్, అయోధ్య, న్యూఢిల్లీ, ఆగ్రాల ప్రముఖ ప్రదేశాలను సందర్శించారు. ఆధ్యాత్మిక మరియు చారిత్రాత్మక పర్యటనలో కుతుబ్ మీనార్, లోటస్ టెంపుల్, ఇండియా గేట్, గాంధీ స్మృతి భవన్, గాంధీ కుటీరం, గాంధీ స్మృతి మార్టిమర్స్, ఏపీ భవన్, రెడ్ ఫోర్ట్, కుతుబ్ మీనార్, జంతర్ మంతర్, యమునా నదీ తీరం, తాజ్ మహల్, అయోధ్యతో పాటు వివిధ ప్రాంతాలలో పర్యటించారు. అంతేకాకుండా యమునా నదీ పుష్కరాలలో పుష్కర స్నానాలు ఆచరించి దైవ దర్శనం చేసుకొని కృపా కటాక్షానికి పాత్రులు కావడం జరిగింది. పుష్కరాలలో పుణ్య స్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తుల కోసం వారి ఆకలి తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి తరలివచ్చిన ద్వారకా తిరుమల నిత్య అన్నదాన సమాజం చైర్మన్ వెంపరాల నారాయణమూర్తికి డాక్టర్ ఎన్ మునిగోపాలకృష్ణ, శ్రీమతి ధనలక్ష్మిలు ధన్యవాదాలు తెలిపారు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తుల ఆకలి తీర్చడం కోసం అన్నదాన వితరణ సేవలో తాము బాధ్యులమై పాల్గొన్నందుకు అవకాశం ఇచ్చిన నారాయణమూర్తికి ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు.